నమస్తే. మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే ఆ, నెట్వర్క్ హాస్పిటల్ సమస్య తీర్చడానికి ప్రభుత్వం ముందుకు వచ్చినట్టుగా కనిపించట్లేదు. ఏకంగా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ఆశ ఆ, యాజమాన్యాలు నేరుగా రంగంలోకి దిగుతున్నాయి. ఈసారి ధర్నాకి దిగుతున్నాయి. 2 సార్లు సమ్మె నోటీస్ ఇచ్చినా ఎటువంటి కదలిక లేదు. సో తప్పనిసరి పరిస్థితుల్లో హాస్పిటల్స్ యాజమాన్యాలు కూడా రంగంలోకి దిగటం, 4, 5 అసోసియేషన్స్ వాళ్ళకి మద్దతు పలకటం, ఇది మొత్తానికి గవర్నమెంట్ మెడకు చుట్టుకోబోతోందేమో అనే అనుమానం అయితే వ్యక్తమవుతోంది. దీంతో పాటు ఇంకా 2, 3 కీలకమైన అంశాలు చర్చించడానికి మనతో ఉన్నారు. డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ గారు, వైఎస్ఆర్సిపి డాక్టర్స్ సెల్ అధికార ప్రతినిధి, అలాగే అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త కూడా. నమస్తే డాక్టర్ అశోక్ కుమార్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, అంటే రేపు ఫస్ట్ టైం అనుకుంటా ఆరోగ్యశ్రీ అనే వ్యవస్థ ఏర్పాటైన తర్వాత ఫస్ట్ టైం యాజమాన్యాలు కూడా రోడ్డు మీదకి వచ్చి కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడినట్టుంది రాష్ట్రంలో. వెరీ ట్రూ అండి. ఎందుకంటే ఆరోగ్యశ్రీ దాదాపు 2007లో ఫామ్ అయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు మధ్యలో చిన్న చిన్న స్ట్రైకులు జరిగినా కానివ్వండి, అదేంటంటే 1 డే ఆర్ 2 డేస్ లో దాదాపు ఏదో ఒకటి ఆ, ఒక కొలిక్కి వచ్చేది. అక్కడతో విరమించేవాళ్ళం అండి. బట్ ఫస్ట్ టైం ఏంటంటే అంటే ఓన్లీ ఒక ఆంధ్రప్రదేశ్ లోనే కాదండి, దాదాపు మన దేశం మొత్తంలో కూడా ప్రైవేటు హాస్పిటల్స్ అన్ని ఫస్ట్ టైం రోడ్డు మీదకి రావడం అనేది చాలా బాధాకరమైన విషయం. ముఖ్యంగా ఎందుకంటే అండి, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి హాస్పిటల్స్ లో 85% నుంచి 90% హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని ఆరోగ్యశ్రీ మీద డిపెండ్ అయి మాత్రమే చేస్తున్నాయండి. అలాంటి కోవలో అంటే చాలా తక్కువ ప్రైస్ లో గవర్నమెంట్ కి, అటు పేద మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడేలాగా చేస్తున్నా గానీ టయానికి రావాల్సినటువంటి నిధులు గనక రాకపోయేసరికి దాని మూలాన చాలా ఇబ్బంది అవుతుందండి. అంటే హాస్పిటల్ రన్నింగ్ కానివ్వండి, సాలరీస్ కానివ్వండి, ఈవెన్ మెడికల్స్ పేమెంట్లు కానివ్వండి, దాంతోపాటు ఇంప్లాంట్స్, వేరియస్ అదర్ థింగ్స్, ల్యాబ్ మెటీరియల్ కానీ ఇవన్నీ స్ట్రక్ అయిపోతా ఉన్నాయి. ఏదో ఒక స్టేజ్ లో బర్స్ట్ అవ్వాల్సింది అది ఇలాంటి స్టేజ్ లో రావడం అనేది చాలా బాధాకరం. ఫస్ట్ టైం అనుకుంటా కదా డాక్టర్ అశోక్ కుమార్ గారు, మేనేజ్మెంట్స్ కూడా యా, వచ్చి రోడ్డు మీద కూర్చునే పరిస్థితి. ఫస్ట్ టైం అండి. అంటే ఇలా ఒక అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలు వాళ్ళ ఉద్యోగులు అందరితో కలిసి చలో విజయవాడ అనే ఒక ప్రోగ్రామ్ కి అంటే డైరెక్ట్ గా రోడ్డు మీదకి రావడం అనేది ఫస్ట్ టైం అండి. ఈ పాటికే నిబంధనలు అమల్లోకి వచ్చి ఉంటాయి. ఇప్పుడు మీరు కూడా బయలుదేరి వెళ్ళాలన్నా మిమ్మల్ని కూడా బహుశా ఊరు దాటనిస్తారో లేదో. ఆ, అంటే ప్రస్తుతానికైతే ఇంకా రాలేదండి. డెఫినెట్ గా ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా మాకు పర్సనల్ గా కాల్ చేశారు. అసలు ఏంటి, మీరు పార్టిసిపేట్ చేస్తున్నారా లేదా అనేది. ఎస్, 100% పార్టిసిపేట్ చేస్తున్నామని సమాధానం చెప్పామండి. అండ్ ఇన్ఫాక్ట్ డాక్టర్ గారు, అవుట్ ఆఫ్ 3000 crores డ్యూస్, 3,000 కోట్లు ఉన్న బకాయిల్లో 670 కోట్లు ముందర క్లియర్ చేయండి అని కూడా మీరు చేసినట్టున్నారు. అది కూడా తీర్చలేని ఆ, దైన్య స్థితిలో మన ఖజానా ఉందంటారా? అండ్ ఆరోగ్య శాఖ మంత్రి సరే, అంటే మూడు వేల కోట్లు సత్యకుమార్ యాదవ్ అనేది గారు. ఉమ్, అవును, 3,000 కోట్లు అనేదండి ఒక ఫిగర్ మాత్రమే, కానీ యాక్చువల్స్ డెఫినెట్ గా ఇంకా ఎక్కువే ఉండొచ్చు అండి. ఎక్కువే ఉంటాయి. అందులో కూడా రైట్. మెయిన్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, సాక్షాత్తు హెల్త్ మినిస్టర్ గారే అసెంబ్లీలో ఆయన నోటి ద్వారా ఆయనే అనౌన్స్ చేశారు. ఏమని? దాదాపు 650 కోట్ల చిల్లర సిఎంఎఫ్ఎస్ లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాయి అన్నారు. మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఆ ఆల్రెడీ మీరు సిఎంఎఫ్ఎస్ లో ఏవైతే అప్లోడ్ చేశారో వాటి వరకు రిలీజ్ చేయండి మాకు. రిలీజ్ ఉమ్, చేసి మిగతా అమౌంట్ కి ఒక సర్టెన్ టైం ఫ్రేమ్ వర్క్ పెట్టండి. ఇదిగో ఇటువంటి ఆరోగ్యశ్రీని తీసేసేసి దే వాంట్ టు గో టు యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ సిస్టమ్ లోకి వెళ్ళాలి అనేది ఒక ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఓకే. దాని విధి విధానాలు ఏంటి? ఉమ్, వెళ్తే ఎలా వెళ్తారు? అంటే 2.5 lakhs వరకు ఇన్సూరెన్స్ పే చేస్తుంది, మిగతాది ట్రస్ట్ పే చేస్తుంది. అంటే ఒక పేషెంట్ కి ఉమ్, ఒక 10 lakhs బిల్ అవుతుందంటే 2.5 లక్షలు ఉమ్, వాళ్ళకి మేము బిల్స్ పెట్టాలా, ట్రస్ట్ కి బిల్ పెట్టాలా? అది ఏంటి ఉమ్, అసలు ఆ విధి విధానాలు మేము క్లియర్ గా అడుగుతున్నామండి. దాని తర్వాత ఇంకా ఏంటంటే, ఇప్పటి వరకు రావాల్సిన బకాయిలకి ఎవరు రెస్పాన్సిబిలిటీ ఉంటారు? ఉమ్. రెండోది. మూడోది, సరే ఇన్సూరెన్స్ సిస్టమ్ లోకి మారిన తర్వాత ప్యాకేజ్ హైక్ ఇస్తారా, ఇవ్వరా? అంటే ఇప్పుడున్నటువంటి ప్యాకేజీలు దాదాపు నాకు అవగాహన ఉన్నంత వరకు అండి, దాదాపు 14 సంవత్సరాల నుంచి అదే ప్యాకేజ్, ఏదో ఒక 500 1000 రూపాయలు తేడాతో తప్పితే అదే ప్యాకేజీలతో నెట్టుకుంటూ వస్తున్నారు. ఎంతవరకు అంటే మిగతా అన్ని చూసుకుంటే కాస్ట్, దీనిలో చూసుకుంటే కనుక ఇంప్లాంట్స్ కాస్ట్ కానివ్వండి, మెడిసిన్స్ కాస్ట్ కానివ్వండి,
పోస్ట్ కోవిడ్ చాలా ఎక్కువ అయిపోయాయండి. అన్ని ఆల్మోస్ట్ ఎస్కలేట్ అయినాయి, కొన్ని ప్రైసెస్ కొన్ని అన్ని అయితే ఎస్కలేట్ ఫిఫ్టీ అయినాయి. టు సిక్స్టీ ఉమ్, 50% to 60% ఎస్కలేట్ అయ్యాయండి. ఉమ్, దానికి తగ్గట్టుగా రివైజ్ చేయమని అడుగుతున్నాం. ఉమ్, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి మేము బిల్స్ పెట్టిన తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు డైరెక్ట్ గా హాస్పిటల్ కి పే చేస్తారా, మళ్ళీ లేదా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ట్రస్ట్ కి పే చేసి ట్రస్ట్ నుంచి మళ్ళీ మా దగ్గరికి రావాలా? సేమ్ ఇష్యూ అయితే ఉమ్, కనుక దర్ ఇస్ నో అడిటివ్ బెనిఫిట్ ఏముండదు కదండి. ఉమ్, అందుకని ఆ విధి విధానాల మీద మేము క్లారిటీ అడుగుతున్నాం. ఉమ్. అంటే గవర్నమెంట్ డిడ్ నాట్ ఫైండ్ ఇనఫ్ టైమ్ టు హ్యావ్ ఎ డైలాగ్ విత్ యూ అండి ఇప్పటివరకు. లేదండి, అసలు ఇంతవరకు ప్రాబబ్లీ 10th నుంచి కంప్లీట్ గా 100% ఆరోగ్యశ్రీ సేవలన్నింటినీ కంప్లీట్ గా ఆపేసిన దగ్గర నుంచి అట్లీస్ట్ వన్ కన్సర్న్ పర్సన్ కూడా ఆ ఆశా ప్రతినిధులతో కానీ ఆఫీస్ బేరర్స్ తో కానీ అసలు ఎవరితో కూడా కాంటాక్ట్ అవ్వకపోవడం చాలా బాధాకరమైన విషయం. మినిస్టర్ గారు ఏమన్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ ఏమన్నారండి? అసలు ఎవరు కాంటాక్ట్ లోకి రాలేదండి. ఎవరు అంటే ఇట్లా మాట్లాడటానికి రండి అయినా కానివ్వండి, లేదా మీ ప్రపోజల్స్ ఏంటి అని కానివ్వండి, ఒక్కళ్ళన్నా వస్తే మన ప్రపోజల్ వీఆర్ వెరీ క్లియర్ అండి. ఉమ్, ఇవ్వాల్సినటువంటి మనీలో ఇదిగో ఇంత మీరే ఆల్రెడీ అంటున్నారు కాబట్టి వాటిని ముందు ఇమీడియట్ గా క్లియర్ చేయండి. నెక్స్ట్ ఉమ్, వాట్ అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి అని మాత్రమే మేము అడుగుతున్నాం అండి. అది ఎవరు పట్టించుకున్నప్పుడు ఇప్పుడు ప్రభుత్వమే ప్రజల్ని గాలికి వదిలేసిన తర్వాత డాక్టర్లు మేము మటుకు ఎంతవరకు పట్టుకొని రావాలండి? ఒక స్టేజ్ వరకు ఉమ్. డెఫినెట్ గా హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ తో మేము తీసుకురాగలం. కానీ చేజారిపోతుంది, అది మన సర్వైవల్ కే ఎఫెక్ట్ అవుతుంది అనుకున్నప్పుడు ఎంతవరకు మేము పట్టుకురాగలం అండి? ఇప్పుడు థౌజండ్స్ ఆఫ్ పేషెంట్స్ అక్రాస్ ద స్టేట్ దే హావ్ బీన్ సఫరింగ్ ఎ లాట్ కదండి సిన్స్ ద లాస్ట్ 10 days. అవునండి. నియర్లీ ఇంతకు ముందు ఆన్ అన్ యావరేజ్ పర్ డే వచ్చేసేసి 8 to 9,000 క్లైమ్స్ పర్ డే వచ్చాయండి ఓవరాల్ గా స్టేట్ మొత్తం నుంచి. స్టేట్ మొత్తం మీద. ఇదర్ ఓకే. గవర్నమెంట్ సెక్టర్ కానివ్వండి, లేదా ప్రైవేట్ సెక్టర్ నుంచి కానివ్వండి. బట్ ఆఫ్టర్ 10th నియర్లీ ఓన్లీ ఒక 2,000 to 3,000 మాత్రమే వస్తున్నాయండి. అవి కూడా ఏంటంటే మెయిన్లీ గవర్నమెంట్ హాస్పిటల్స్ లోంచే క్లైమ్స్ వస్తున్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్స్ నుంచే. అండ్ రెండోది, అపార్ట్ ఫ్రమ్ దిస్, అంటే ఇంతవరకు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ కానీ స్పందించకుండానే మరి పోలీస్ అయితే ఎంక్వైరీ చేస్తున్నారు, మీరు వెళ్తున్నారా లేదా చలో విజయవాడ అంటున్నారంటే గవర్నమెంట్ నోటీసులో ఉన్నట్టే కదా ఇది మీ ఆందోళనకు సంబంధించి. డెఫినెట్ గా అండి. అంటే 100కు ఉమ్, 100% వాళ్ళ నోటీసులు లేకుండా దాదాపు 10 రోజుల నుంచి ఉమ్, మీరు గమనించినట్లయితేనండి, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఎనీ స్కీమ్స్ యు కన్సిడర్ ఇట్, ఉమ్, లీస్ట్ ఎక్స్పెన్సివ్ అండ్ మోస్ట్ బెనిఫిషియల్ వచ్చేసేసి ఒక ఆరోగ్యశ్రీ స్కీమ్ మాత్రమేనండి. ఉమ్, ఎందుకంటే ఉమ్, మీరు ఏ స్కీమ్ తీసుకున్నా కానీ 9,000 కోట్లు 10,000 కోట్లు అలా ఉంటుందండి. బట్ ఒక ఆరోగ్యశ్రీ స్కీమ్ మాత్రమే ఆన్ అన్ యావరేజ్ పర్ మంత్ 300 crores అండి. అంటే కంప్లీట్ 1 year కి ఇట్ విల్ బి అప్రాక్సిమేట్లీ 3,500 to 3,600 crores మాత్రమే దాని మీద స్పెండ్ చేయాల్సింది. అండ్ కానీ అండ్ వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ బెనిఫిషరీస్ బెనిఫిషరీస్ చెప్పండి. మీరు కన్సిడర్ చేస్తే ద మాక్సిమం నెంబర్ ఆఫ్ బెనిఫిషరీస్ ఆర్ ఫ్రమ్ దిస్ స్కీమ్ ఉంది. ఉమ్, ఉమ్. అలాంటి వాటిని అశ్రద్ధ చేయడం అంటే అంతకు మంచిన సిగ్గుమాలిన చర్య ఇంకోటి ఉండదు. అంటే రెండు అంశాలు డాక్టర్ గారు ఇక్కడ. ఒకటి, వాట్ ఆర్ ద రీజన్స్ గవర్నమెంట్ హ్యాస్ బీన్ సైటింగ్ ఫర్ ద డిలే ఆర్ డినయల్? మీరు ఏమంటారో నాకు తెలియదు, డిలే అంటారా డినయల్, మీ పేమెంట్స్కి సంబంధించి గవర్నమెంట్ చెప్తున్న నిర్దిష్టమైన కారణాలు ఏంటి? ఒకటి. రెండోది, రాష్ట్ర బడ్జెట్లో, వార్షిక బడ్జెట్లో అసలు హెల్త్ సెక్టర్కి కేటాయించిన బడ్జెట్ ఎంతో కొంత అలొకేషన్ ఉంటుంది, 2% 3%. లీస్ట్ జనరల్గా హెల్త్కే పెడుతుంటారు. అంటే లిక్కర్ మీద ఉన్న శ్రద్ధ దీని మీద ఉండదు సాధారణంగా. సరే, అదేమన్నా సరిగ్గా అడక్వేట్గా లేదా? ఏదో ఒకటి మీతో మాట్లాడాలి కదా, మాట్లాడలేకపోవటానికి గల కారణం ఓ, వాళ్ళని వెంటాడుతున్న సమస్య ఏంటి? డెర్త్ ఆఫ్ ఫండ్స్ ఇన్ ద ఎక్స్చెకర్ అంటారా? అంటే అంటే మాకు ఇంటర్నల్ డిస్కషన్ ఏంటంటే వై దే ఆర్ నెగ్లెక్టింగ్ అంటే ఉమ్, అసలు ఎందుకు వాళ్ళు మినిమం బాదర్ కూడా అవ్వట్లేదు, పిలిచి మాట్లాడదాము అసలు వాట్ ఈజ్ సొల్యూషన్ అనేది కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు అన్న డిస్కషన్ వచ్చినప్పుడు టూ థింగ్స్ ఉమ్, ఆర్ వెరీ క్లియర్ అండి. దే డోంట్ బాదర్ అబౌట్ ద కామన్ పీపుల్ అండ్ పూర్ పీపుల్. ఫస్ట్ థింగ్ ఈజ్ ఉమ్. వెరీ క్లియర్. సెకండ్ థింగ్ ఈజ్ డాక్టర్సే కదా మాక్సిమం 2 రోజులు చేస్తారు, 3 రోజులు చేస్తారు, 4వ రోజు చచ్చినట్టు వాళ్ళే దగ్గరకు వస్తారులే అనుకున్నారేమో అనుకుంటున్నాం అండి. ఆ ఆ ఎండలో రెండు ధర్నా చేసి రీజన్స్ బయట తప్పితే కూర్చోలేరు. మాకు ఉమ్, ఆ ఆ ఉమ్. 2 రీజన్స్ తప్పితే మాకేమీ పెద్దగా ఇంకా వేరే కోణాలు ఏం కనిపించట్లేదు.